షూస్ విషయంలో కానీ, సాక్స్ విషయంలో కానీ ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వేసుకోవాలి, ఎటువంటి ఖచ్చితంగా వేసుకోవద్దు? ఖచ్చితంగా వేసుకోకూడనివి హవాయి చెప్పులు. అంటే మనం వేళ్ళ మధ్యలో గ్రిప్ పట్టుకొని నడుస్తూ ఉంటాం కదా, అటువంటివి ఎప్పటికీ ఖచ్చితంగా వాడద్దు. శాండల్స్ బ్యాక్ సపోర్ట్ అంటే బ్యాక్ స్ట్రాప్ ఉన్నవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా డయాబెటీస్ ఉంది చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తున్నారనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే సాయంత్రానికి వెళ్ళి చెప్పులు కొనుక్కోమని చెప్తాం. ఎందుకంటే పొద్దున్నుంచి నిలబడి ఏదన్నా వాపు ఉంటే ఆ కొత్త చెప్పు ఆ సైజుకి తగ్గట్టు ఉంటుంది. మీరు పొద్దున్నే కాలు అణిగిపోయినప్పుడు వెళ్ళి తీసుకుంటే సాయంత్రాన్ని వాపు పెరిగేసరికి ఆ చెప్పు పట్టదు. దానివల్ల చెప్పు కొరికేయడం, చిన్న చిన్న సమస్యలు రావడం జరగవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి కొనుక్కోండి. ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ డయాబెటీస్ మాత్రమే ఉంటే ప్రివెంటివ్ ఫుట్వేర్ అంటే శాండల్స్ వాడుకోవచ్చు. ఎంసీఆర్ మెటీరియల్, ఈవా ఇవి యూజువల్గా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అవి ఫర్మ్ ఎనఫ్ ఉండాలి. లోపల మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటే మన ఫుట్ ప్రెషర్ని అది హ్యాండిల్ చేయలేదు. లేదు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చి వేళ్ళు వంకర్లు అయ్యాయి, డిఫార్మిటీస్ ఉంటే వాళ్ళకి కస్టమైజ్డ్ ఫుట్వేర్ అంటే టోటల్ కాంటాక్ట్ ఫుట్వేర్ అని ఇస్తాం, అది యూజ్ చేయమంటాం. అనదర్ ఇంపార్టెంట్, షూలో ఏంటి అంటే చాలామంది పెన్సిల్ పాయింట్ నారో షూస్ అలవాటు ఉంటుంది. సో అవి వేసుకోవద్దు. ఎప్పుడైతే అవి వేసుకోవడం మొదలు పెడతారో ఇన్గ్రోయింగ్ టోనెయిల్స్ చాలా కామన్గా చూస్తాం. ఎప్పుడు బ్రాడ్ ఉండే షూస్ చూస్ చేసుకోవాలి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.